తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి మీ అందరికీ కూడా ఇప్పుడు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, అలాగే బరువు తగ్గడం, వెయిట్ లాస్, ఈ నాలుగిటికి కూడా ఏదో ఒక్కటే పనిచేస్తే బాగుండు అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్తో ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ని ప్రాధాన్యంగా తీసుకున్నా, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం తీసుకున్నా, బీపీని తీసుకున్నా, లేదా కొలెస్ట్రాల్ని, ఈ నాలుగిటికి ఒక్కటే పనిచేస్తుందంట. మరి అదేంటో తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో అంటే విత్ కాంప్లికేషన్స్తో ఉన్నవాళ్ళు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఒబేస్గా ఉండొచ్చు, బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, లేదా ఈ కాంబినేషన్స్లో ఉండొచ్చు. సో మీరు చెప్పినట్టుగా ఏంటి ఒక్కటే, అది కూడా మనం వంటింట్లో దొరికే ఆయుధం ఏంటి ఈరోజు అందరికీ తెలియజేయండి. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో ఈ సమస్యలన్నీ అన్నదమ్ముల అక్కజెల్లెలాగా ఉంటాయమ్మా. ఇది డయాబెటిక్ అండ్ బీపీ అంటారు కదా. బీపీ వస్తే షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటాయి, వీటితోడు వెయిట్ సమస్య, ఇవన్నీ ఇంచుమించు ఒకదానికోటి అనుసంధానించి ఉంటాయమ్మా. అంటే వెయిట్ వచ్చాక డయాబెటిక్ అవుతారా? డయాబెటిక్ వచ్చాక వెయిట్ వస్తుందా? జనరల్ గా వెయిట్ వచ్చిన తర్వాతనే డయాబెటీస్ వస్తుందమ్మా ఇన్ జనరల్ గా. కాబట్టి బట్ సమస్యలు మాత్రం కొన్ని రోజుల తర్వాత అన్ని సమకూరుతాయమ్మా. ఒకే కుటుంబానికి ఎగ్జాక్ట్లీ మొత్తం వచ్చింటాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. సో ఒకే మెడిసిన్ కి మరి ఈ యొక్క సమస్యలన్నీ ఎదుర్కొనేందుకు సమర్థత ఉన్నట్లు ప్రకృతి ప్రసాదించి మనకి ఇవ్వడం జరిగిందమ్మా, ప్రకృతి మాత. సో చాలా ఆశ్చర్యపోతారమ్మా. దాన్నే కాశ్మీరీ వెల్లుల్లి అంటారమ్మా. కాశ్మీర్ ప్రాంతంలో పండుతుంది, బట్ మొత్తం ఇతర ప్రాంతాలకు ఇండియాలో ప్రతి చోట ఇప్పుడు దొరుకుతుందమ్మా. ఎందుకంటే దీని ఔషధ గుణాలు ఎక్కువ ఉండడం చేత మరి అవగాహన పెరిగిపోయింది, ఆరోగ్య స్పృహ కూడా ప్రజల్లో పెరిగిపోవడం చేత మరి మొత్తం దేశం అంతా కూడా దొరుకుతుందమ్మా, ప్రాబ్లం లేదు. దీన్ని హిమాలయన్ గార్లిక్ అంటారమ్మా. హిమాలయన్ గార్లిక్ మామూలు అయితే గార్లిక్, కాశ్మీర్ గార్లిక్ ఎగ్జాక్ట్ అమ్మా. కాశ్మీరీ మిరపపొడి చూసాం కానీ కాశ్మీరీ గార్లిక్ అన్నమాట. ఎగ్జాక్ట్ అమ్మా. అదేవిధంగా స్నో గార్లిక్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారమ్మా. స్నో గార్లిక్ మంచు ప్రాంతంలో పెరుగుతుంది. అదేవిధంగా కాశ్మీరీ లహసాన్ అని కూడా అంటారమ్మా. లహసాన్ అంటే వెల్లుల్లి కదమ్మా, కాశ్మీర్ ప్రాంతంలో పెరుగుతుంది కాబట్టి దాని కాశ్మీర్ లహసాన్ అంటారు. సో ఈ వెల్లుల్లి యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా మనం వాడేటువంటి వెల్లుల్లిపాయలు జనరల్గా వాడేటువంటి వెల్లుల్లి అయితే ఒక వెల్లుల్లి గడ్డలో సుమారుగా 8-10 పాయలు ఉంటాయి. అలా కాకుండా ఈ కాశ్మీర్ వెల్లుల్లి ఒక్కటే ఉండమ్మా, యూనివర్సల్. నేను ఒక్కదాన్ని అన్నట్లు ఒకటే ఉంటుంది. ఆ పొట్టు ఒలిస్తే సరిపోతుంది, దాన్ని మనం వాడుకోవచ్చు. ఒక్కటే ఉంటుంది, దాని చుట్టూ పొట్టు ఉంటుంది అనమాట. పొట్టు తీసేసి వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఔషధ గుణాలు కూడా విపరీతంగా ఉంటాయమ్మా. మామూలు వెల్లుల్లితో పోల్చుకుంటే దాదాపు 5-6 రెట్లు ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వాటి యొక్క శక్తి కూడా ఇంచుమించు 30-40% వాటికంటే కూడా సమర్థవంతంగా పనిచేసేటువంటి శక్తి ఇందులో ఉంటుందమ్మా. అంటే ఇందులో ఉంటుండే ఔషధ గుణాలు, ఆ కెమికల్స్ అలా ఉంటాయమ్మా. ఓకే. సో దీన్ని ఎలా వాడాల్సి ఉంటుంది సార్? ఇప్పుడు మనం 4 రకాల డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాము. 1 by 1 డిస్కస్ చేస్తే డయాబెటిక్ పేషెంట్స్కి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కాశ్మీరీ వెల్లుల్లి అనేది ఎలా వాడుకోవాలి, ఎలా కంట్రోల్ చేస్తుంది? సో మీరు అడిగిన 4 సమస్యలకి వాడేటువంటి విధానం అయితే ఒకటేమా. రోజు 2 నుంచి 4 వరకు మ్యాక్సిమం వాడుకోవచ్చుమా, అంతకంటే వాడుకోకూడదు. 2 నుంచి 4 వరకు. సమస్య మరి ఎక్కువ అంటే మ్యాక్సిమం 4 వరకు వాడుకోవచ్చు. సో 2 times అయినా వాడుకోవచ్చు 4 వాడుకునేట్లయితే, లేకపోతే ఒక్కసారి కూడా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. జస్ట్ 2 to 4 సరిపోతాయమ్మా. సో దీన్ని అలాగైనా మింగేసేయచ్చు, లేకపోతే మనం అన్నం ఉడికించేటప్పుడు దాన్ని ఆ వెల్లుల్లి అందులో పెట్టేసి ఉడికించేసేసి కూడా కాస్త మెత్తబడిన తర్వాత కూడా తీసుకున్నా సరిపోతుందమ్మా. కానీ వేయిస్తే మాత్రం ఇందులో ఔషధ గుణాలు చాలా వరకు కోల్పోతామమ్మా. కాబట్టి అలా కాకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో అలాగైనా మింగేయచ్చు, లేకపోతే అన్నం ఉడికేటప్పుడు అన్నంలో కాస్త సేపు ఉడికించేసేసి కూడా తీసుకోవడం వల్ల కూడా ఔషధ గుణాలు. చాలా మంది అలా చేస్తారు సార్. ఇప్పుడు అన్నం పొంగు వచ్చిన తర్వాత అలా గుచ్చేసి అవి తింటూ ఉంటారు కదా, మెత్తగా చేసి. అలాగైతే పర్లేదు, అంత ఇబ్బంది ఉండదు. కానీ నూనెలో వేయించడం కానీ ఇట్లా చేయడం మాత్రం మంచిది కదమ్మా. సరే, మీరు అడిగినట్లు మరి ఈ 4 సమస్యలకి యూనివర్సల్ మెడిసిన్ ఒకటే మెడిసిన్ అని చెప్పాను కదమ్మా. మీకు ఒక్కొక్కటి కూడా చెప్తాను చూడమ్మా. ఇందులో యాక్చువల్గా ఏంటంటే అల్లిసిన్ అనేటువంటి పదార్థం ఉంటుందమ్మా.
మామూలు వెల్లుల్లి కంటే కూడా విపరీతంగా అలిసిన్ ఉంటుందమ్మా. అలిసిన్ అనే కెమికల్ కంటెంట్ యొక్క ప్రభావం చేతనే ఈ 4 యొక్క సమస్యలని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అనమాట ఈ యొక్క కాశ్మీర్ వెల్లుల్లి. ఈ అలిసిన్ యొక్క పదార్థం యొక్క గుణం ఏంటంటే కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఉంటూ కొవ్వును త్వరగా ప్రేగులు పీల్చుకోకుండా అలిసిన్ కాపాడుతుంది. అంతేకాకుండా మనకు హాని చేసేటువంటి చెడు కొలెస్ట్రాల్ అంటే LDL, VLDL ఇలాంటి కొలెస్ట్రాల్స్ను లివర్లో ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కూడా అలిసిన్ కాపాడుతుందమ్మా. కాబట్టి కొలెస్ట్రాల్కు బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. రెండవది BP. ఇందులో నైట్రేట్స్ ఉంటాయమ్మా. సో ఈ అలిసిన్ యొక్క ప్రభావం చేత నైట్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ నైట్రిక్ ఆక్సైడ్ని వెజిల్స్లో పెంచడం వల్ల ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే వెజిల్స్లో రక్తనాళాలు పెరుగుతున్నామో రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. రక్తనాళాలు వ్యాకోచం చెందినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సజావుగా జరుగుతుందో BP అనేది కంట్రోల్ అయిపోతుంది, రాకుండా ఉంటుంది. వచ్చినటువంటి BP కూడా కంట్రోల్, రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుందమ్మా. కాబట్టి ఆ విధంగా BPకి పనిచేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వెయిట్ గురించి కూడా మనం చెప్పుకోవాలమ్మా. అక్కడ వెయిట్ తగ్గేందుకు కూడా ఇది సహకరిస్తుంది. వెయిట్ అంటే సర్వసాధారణంగా ఈ బ్రౌన్ ఫ్యాట్, వైట్ ఫ్యాట్ అని చెప్పేసి 2 రకాల వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయమ్మా ఇన్ జనరల్గా చెప్పుకోవడానికి. సో బ్రౌన్ ఫ్యాట్ ఈ మధ్య తయారైనటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అది బ్రౌన్గా ఉంటుంది, కాలం గడిచే కొద్దీ వైట్ కింద మారిపోతుంది. సో వైట్ ఫ్యాట్ కరగడం అంత త్వరగా జరగదమ్మా, చాలా మొండి పడుతుంది అనమాట. ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి కాశ్మీరీ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఈ అలిసిన్ వైట్ ఫ్యాట్ను కూడా త్వరగా బ్రౌన్ ఫ్యాట్లోకి మార్చేస్తుంది. ఎప్పుడైతే బ్రౌన్ ఫ్యాట్లోకి మారుస్తుందో అప్పుడు ఆ ఫ్యాట్ త్వరగా కరిగేందుకు సహకరించేదానికి ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా ఈ యొక్క వెయిట్ తగ్గేందుకు కూడా కాశ్మీర్ వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసిన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్ అమ్మా. షుగర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ షుగర్ ఒక తగ్గదనమాట. ఈ కాశ్మీరీ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఈ అలిసిన్ ఏం చేస్తుందంటమ్మా, ఈ జీర్ణ వ్యవస్థలో ఇంక్రిటిన్స్ అనేటువంటి కొన్ని రకాల పదార్థాలను పెంచేస్తుంది అనమాట. ఇంక్రిటిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఎప్పుడైతే పెంచుతుందో ఈ యొక్క పదార్థాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇన్సులిన్ యొక్క పనితీరును కూడా సమర్థవంతంగా చేసేటట్లు ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. అలిసిన్ అలాంటి పని కూడా చేస్తామా. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి కాబట్టి కాశ్మీర్ వెల్లుల్లి ఈ మధ్య కాలంలో అత్యంత ప్రజల యొక్క ఆదరణకు నోచుకోవడం జరుగుతుంది. ఓకే, సో మీరు చెప్పిన పద్ధతిలో అంటే ఆయిల్లో ఫ్రై చేయకుండా అన్నంలో మగ్గించేసి అది కూరతో పాటు తినేయడమేనా? ఫస్ట్ కలుపుకునే ముద్ద అట్లా తీసుకుంటే మంచిదమ్మా, అట్లా తీసుకుంటే మంచిది. లేకపోతే ఆహారానికి ముందు అలాగైనా చిన్న చిన్న పచ్చిగా మింగేయడం కూడా మంచిదమ్మా. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళైతే కొంచెం కాస్త అన్నంలో ఉడకబెట్టుకొని తీసుకోవడం మంచిది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా, వేడి తత్వం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకైతే ఇలాగా చిన్నగా ఉంటాయి కాబట్టి మింగేసేయచ్చు. లేకపోతే జస్ట్ క్రష్ చేసేసి ఒక 2-3 నిమిషాల సేపు బయట వాతావరణానికి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఈ వెల్లుల్లి మరింత అలిసిన్ మరింత యాక్టివేట్ అవుతుందమ్మా. సో ఆ పద్ధతులు కూడా తీసుకోవచ్చమ్మా. అట్లా తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ మరొకటి కూడా చెప్పుకోవాలమ్మా, ఇందులో సల్ఫర్ కాంపౌండ్స్ కూడా ఉంటాయమ్మా. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ యొక్క గుణం ఏంటంటే ఈ ఎముకల యొక్క దృఢత్వాన్ని పటిష్టంగా పరిపూర్ణంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటమ్మా, మనలో ఉన్నటువంటి కాల్షియము, ఇతర మినరల్స్ ఎముకలకు బాగా అందేటట్లు ఈ సల్ఫర్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు, ఎముకలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇతర సమస్యలు, ఎముకలు పెలుసుపారడము, దళసరి తగ్గిపోవడము, ఎముకల్లో మరి శక్తి తగ్గిపోవడం ఇలాంటివన్నీ లేకుండా ఉంటాయి. అదేవిధంగా ఎముకల నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ యొక్క ప్రభావం చేత వచ్చేటువంటి ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, అదేవిధంగా కీళ్ళకు సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఇందులో సల్ఫర్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయమ్మా. అట్లే ఇందులో ఫెనైల్ అమైన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి అన్నమాట. ఈ ఫినైల్ అమైన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన దేహంలో నొప్పిని కలగజేసేటువంటి ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ యొక్క రసాయన పదార్థాల యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేస్తాయమ్మా. ఈ డయాబెటీస్ కానీ, అదేవిధంగా BP కానీ, వెయిట్ కానీ ఉన్నటువంటి వాళ్ళలో బాడీలో నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ కానీ లేకపోతే స్పెసిఫిక్ నొప్పులు కానీ ఉంటాయమ్మా. ఈ నొప్పుల వల్ల మరి ప్రోస్టాగ్లాండిన్స్ పెరిగినప్పుడే నొప్పులు ఎక్కువగా వాళ్ళకు వ్యక్తం అవుతుంటాయి, నొప్పులతో బాధపడుతుంటారు. ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గించేందుకు, వాటి యొక్క పని సమర్థతను నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ ఫినైల్ అమైన్స్ ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి
క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఏదయ్యా అంటే కాశ్మీర్ వెల్లుల్లి అని చెప్పి చెప్పవచ్చు. ఓకే ఓకే. సో 4 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్ అనమాట. సో ఈ 4 డయాబెటిక్, షుగర్, కొలెస్ట్రాల్ అలాగే వెయిట్ లాస్ అన్నిటికీ కూడా ఈ కాశ్మీరీ గార్లిక్ అనేది ఉపయోగపడుతుందంట. సో ఎలా వాడుకోవాలో చెప్పారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీస్ కాకుండా ఒక 4 రెబ్బలు 5 రెబ్బలు అట్లా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.